వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. గతంలో చూసుకున్నట్లయితే మొన్నటిదాకా అసెంబ్లీ ఎలక్షన్స్ కాంగ్రెస్ కొన్ని గ్యారెంట్లు 6 గ్యారెంట్లు ఇచ్చింది. తర్వాత వేరే పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలు అయితే విడుదల చేశారు. మరి వీటిపైన మరి విద్యార్థి నేతలు ఏమనుకుంటారు, ఉస్మానియా నేతలు ఏమనుకుంటారు అనేది తెలుసుకుందాం. ఈరోజు అయితే సురేష్ అన్న అయితే ఉన్నాడు. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో చూశారు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూశారు. గతంలో చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ 2 కోట్ల జాబ్స్ ఇస్తానన్నారు. ఇప్పుడు ఎలా ఉంది అసలు మేనిఫెస్టోలో? ఏమైనా విద్యార్థులకి ఏమైనా యూజ్ అయ్యేటట్టు ఉందా అన్న? ఒకటి ముందుగా లెజెండ్ టీవీ ఏదైతే మేనిఫెస్టో పైన ఏదైతే చర్చా కార్యక్రమం నిర్వహిస్తుందో, బయట తీసుకుంటుందో వారికి ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు ప్రధానమంత్రి ఎవరు కావాలి, ప్రధానమంత్రిని చేయడానికని పార్లమెంట్ ఎలక్షన్స్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి. సో ఏ జాతీయ పార్టీలు ఏవి చూసుకున్నా కానీ ఈరోజు దేశంలో ఈరోజు ప్రజలను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, ఏదైతే యువకులను కావచ్చు, ఈరోజు సోమరిపోతుల్లాగా తయారు చేయడానికి మేనిఫెస్టోలు వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు మేము స్కూటీలు ఇస్తాం, మేము ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తాం, మేము రుణమాఫీ చేస్తామని రకరకాలుగా మాట్లాడడం జరిగింది. సో విద్యా విషయానికి వస్తే మరి ముఖ్యంగా స్కూటీలు ఇవ్వడం వల్లనో, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్లనో ఈరోజు విద్య అనేది అభివృద్ధి చెందదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు. సో ఈ ఉచితాల వల్ల ఎప్పటికీ ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు ఆశ చూపించి ఓట్లు దండుకోవడానికే ఉచితాలు ఇస్తారు తప్ప ఎక్కడ కూడా అమలు కాలే. ఫర్ ఎగ్జాంపుల్ 6 గ్యారెంటీలు ఇచ్చింది కాన 6 గ్యారెంటీల్లో ఇప్పటివరకు మేము 30 రోజుల్నే అన్ని అమలు చేస్తాం, డిసెంబర్ 9 తారీఖు నాడే మొదటి సంతకం మేము రుణమాఫీ మీద చేస్తామని కావచ్చు, రైతు బంధు మీద చేస్తామని కావచ్చు, రకరకాల వాగ్దానాలు చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 4 నెలలుగా వస్తున్నా కానీ వాటినన్నింటినీ పెడచెవిన పెట్టడం తప్ప ఈరోజు పొద్దున్న లేస్తే కేసీఆర్ను వేరే ప్రతిపక్ష పార్టీలను తిట్టడం మీద దృష్టి పెడుతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నా అసలు వీటి గురించి ఆలోచన ప్రసక్తి కూడా ఈరోజు లేదు. సో ఈరోజు మరి ముఖ్యంగా విద్యా విషయానికి వస్తాయండి. ఈరోజు విద్య గురించి మేము కొత్త యూనివర్సిటీ కడతాము, కొత్త కోర్సులను ప్రతిపాదిస్తాం యూనివర్సిటీల్లో, లేదా మేము కొత్త ల్యాబ్ పరికరాలను కట్టిస్తాం, లేదా ఇదో 5G 6G అని టెక్నాలజీ పెరుగుతుంది. ఈ పెరిగిన టెక్నాలజీ అనుగుణంగా ఈరోజు ఇంజనీరింగ్ విద్యను కావచ్చు, ఈరోజు ఫార్మసీ విద్యను కావచ్చు, ఈరోజు టెక్నాలజీ విద్యను కావచ్చు మేము డెవలప్ చేస్తామని ఏ రాజకీయ నాయకుడు ప్రకటించడం లేదు. ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీలు కూడా తమ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం లేదు. సో ఈరోజు విద్యార్థులను కావచ్చు, ప్రజలను కావచ్చు ఈరోజు ఉచితాలను ఇచ్చి మోసం చేయడం జరుగుతుంది. సో మేము పార్టీలకు ఉచితాలను మీరు ఇవ్వకండి, ఉచితాల మీద మీరు పెట్టే శ్రద్ధ ఈరోజు డెవలప్మెంట్ మీద చేయండి. ఈరోజు విద్యా విషయంలో డెవలప్మెంట్ చేయండి, ఇది రోడ్డు సౌకర్యాల విషయంలో డెవలప్మెంట్ చేసే విధంగా ఆయా మేనిఫెస్టోలు ఉండాలి తప్ప ఇదే మేము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. 2 కోట్ల ఉద్యోగాలు అవి 5 సంవత్సరాలు అయ్యే వరకు కూడా ఇవ్వరు. దాని గురించి నిరుద్యోగులు మేము గ్రూప్ 1 చదువుతున్నాం, గ్రూప్ 2 చదువుతున్నాం, వాటి చూసి కళ్ళని కాయలు కాస్తాయి తప్ప ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ రాదు, ఆ ఉద్యోగాలకు ఈయన ఎక్కడు. ఈ వయోపరిమితి పైన పడుతుంటుంది, ఎక్కడ పోలేని పరిస్థితి, చదువుకు ఏదో ఒక ఉద్యోగం కొట్టాలని నిరుద్యోగి ఉన్నా కానీ ఆ నిరుద్యోగికి తగ్గట్టుగా వీళ్ళందరూ ఉద్యోగాలను కల్పించడంలో ప్రతి పార్టీ కూడా విఫలం కావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే మొన్న కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అయితే ఇచ్చింది, ఇప్పుడు కూడా కొన్ని గ్యారెంటీలు అయితే ఇచ్చింది. మరి ఎలా చూడొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇవే చేయలేకపోతా ఉన్నారు. మరి ఒకవేళ సెంటర్లో వస్తే చేస్తారని నమ్మకం ఉందా? ఇదే కాంగ్రెస్ యొక్క 6 గ్యారెంటీలే నీటి మూటలుగా తేలిపోయినాయి. ఎందుకంటే ఉచిత బస్ సౌకర్యం ఏ మహిళనన్నా అడగండి మీరు, భారతదేశం మన తెలంగాణలో ఏ మహిళనన్నా ఈ బస్ సౌకర్యం ఎందుకు ఉచితంగా ఇచ్చారని తిడుతున్నారు వాళ్ళు. తిట్టి ఎందుకంటే మాకు ఎందుకు ఉచితంగా ఇచ్చిండు, ఎంతో కొంత తక్కువ చేస్తే బాగుండు అని ఒపీనియన్. మీ లెజెండ్ తీరు ఆధారం మీరు సర్వే చేయండి, ఎక్కడ కూడా ఉచిత బస్ సౌకర్యాన్ని యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే ఈరోజు మాకు ఏదో ఈ 10 రూపాయలు పెరిగే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి వేల కోట్ల రూపాయలు మాకు అభివృద్ధికి దూరంగా చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కాళేశ్వరం నీళ్లతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తాము, తెలంగాణ మాగాణినంతా పంటలు పండిస్తామని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు ఎక్కడా రాలే, ఏ పొలానికి కేవలం కేసీఆర్ పొలానికి మాత్రమే వచ్చినాయి. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఈ 6 గ్యారెంటీలు ఎక్కడ కొడితే మేము బియ్యం ఫ్రీ ఇస్తాం, మేము రుణమాఫీ చేస్తాం, రైతు బంధు చేస్తామని చెప్తున్నారు. కానీ ఈరోజు ఎక్కడ కూడా మేము ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తాము, ఏ రైతుకు కూడా మేము ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇస్తాము, రైతు రుణమాఫీ చేస్తామంటున్నాం. అదే రైతుకు మేము ఇదో గోదావరి ఉంది, కృష్ణా నది ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో రకరకాల నదులు ప్రవహిస్తున్నా కానీ ఏ ఒక్క నది యొక్క నీళ్ళని ఈరోజు రైతు పొలంలో మళ్ళిస్తామని ఏ పార్టీ అనట్లేదు. ఈరోజు కేసీఆర్ అనట్లేదు, ఈరోజు రేవంత్ రెడ్డి అనేది, ఈరోజు బీజేపీ పార్టీ కూడా అనట్లేదు. ఎందుకు రైతులను ఎందుకు ఈరోజు రైతు బంధు ఎవరు ఇవ్వమంటున్నారు? మీకు రైతు బంధు ఇవ్వకుండా ఈరోజు రైతు పేరుట వచ్చే సబ్సిడీని ఇవ్వమంటున్నాం. మేము సబ్సిడీలు ఇవ్వాలి తప్ప మీరు రైతు బంధు ఇచ్చి రుణమాఫీ ఇచ్చి రైతులను మభ్యపెట్టి రైతు యొక్క ఓట్లను దండుకోవద్దని మేము చెప్తున్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు
బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలకు నేను ఒకటే సవాల్ విసురుతున్నా. మీకు రైతు మీద అంత ప్రేమ ఉంటే ఈరోజు రైతు రుణమాఫీ కాదయ్యా మీరు ఇవ్వాల్సింది. రైతుకు ఈరోజు ట్రాక్టర్ కొనాలన్నా, రైతుకు నాగలి కొనాలన్నా, రైతుకు విత్తనాలు కొనాలన్నా మీరు సబ్సిడీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రైతును ఈరోజు గోదావరి నది ఉంది, మంజీరా నది ఉంది, కృష్ణా నది ఉంది. ఈ నదుల యొక్క నీళ్ళు ఈరోజు నీటిని సరిగా ఉపయోగించుకోని కారణంగా ఈరోజు బంగాళాఖాతంలో ఈరోజు కలిసిపోతున్నాయి, సముద్రంలో నీళ్ళని వృధాగా పోతున్నాయి. ఆ నీళ్ళన్నిటి కూడా సరైన ప్రాజెక్టు కట్టి ఏదో నాణ్యమైన ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులలో ఉండేటువంటి నీటిని ఈరోజు రైతు పొలాల్లో మళ్లించాలని ఆ విధంగా మేనిఫెస్టోలు పెట్టాలని కూడా ఈ రాజకీయ పార్టీలకు నేను సవాల్ విసురుతున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇంకోటన్నా బీజేపీలో ఒకప్పుడు నరేంద్ర మోడీ అన్నారు నల్లధనం ఎక్కడైతే ఉందో నల్లధనం తీసి ప్రజలకు ఇస్తానని అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి కొంత డబ్బు ఏదైతే ఉందో ఏదైతే అంబానీ వాళ్ళకే అవుతా ఉంది. ఎలా చూడొచ్చు ఇదంతా? ఎస్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినాక నేనైతే ఒకటి చూస్తున్నానన్నా. ఎందుకంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినాక నల్లధనం తెస్తాడనేది ఒక మాట అక్కడ పక్కన ఉంచితే ఏదైతే స్కాములు అనేది లేవన్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినాడు, యూపీఏ గవర్నమెంట్ పాలించినాడు. A to Z, A ఫర్ ఆదర్స్, B ఫర్ బోపర్స్ అన్నట్టు అన్ని రకాల స్కాములు జరిగినాయి. ఈరోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఒక అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా ఒక స్కామ్ జరగలేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఒక విధంగా ఎందుకు మెచ్చుకోవచ్చు అన్న అంటే ఈరోజు దేశ భద్రత విషయంలో ఈరోజు ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు విలసిల్లినటువంటి దేశంలో ఒకే భారతదేశంలో 2 రాజ్యాంగాలు ఉన్నాయి. 370 ఆర్టికల్ ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక ఆర్టికల్ ఉంటే ఈరోజు భారతదేశం అంతటికి ఒకే ఆర్టికల్ ఉండేది. సో ఈ 370 ఆర్టికల్ను రద్దు చేసి ఈరోజు కాశ్మీర్ని భారతదేశ భూగర్భంలో అంతర్భాగం చేయడం, ఒకే దేశం ఉండటం ఇదని గర్వించదగ్గ విషయం. అదేవిధంగా భారతదేశంలో ఎప్పుడైనా సైనికుల మీద పాకిస్తాన్ వచ్చి ఎప్పుడు విర్రవిగడం, ఎప్పుడు బాంబులు విసరడం, ఎప్పుడు టపాసులు విసరడం ఈ విధంగా చేస్తుండే. కానీ ఈరోజు దీపావళి రోజు మాత్రమే ఈరోజు పాకిస్తాన్లో టపాసులు వాళ్ళు పేల్చుకుంటున్నారే తప్ప ఈరోజు ఇండియా వైపున కావచ్చు, భారతదేశం వైపున దాయాది దేశాలు కన్నెత్తి చూడని ఈరోజు ధైర్య సాహసాలు చేయడం లేదు. సో ఇది దేశ భద్రత ఈరోజు పటిష్టంగా ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్లో మనం దిల్సునగర్లో బాంబు పేలులు చూసాము, గూగుల్ చాట్లో చూసాము, ఈ విధంగా రకరకాల బాంబు పేలులన్నీ కూడా చూసాము. సో ఈరోజు దేశం ఈరోజు సువిశాలంగా ఉంది, భద్రతంగా ఉందంటే నరేంద్ర మోడీ గారే కారణం. ఈరోజు మీరు అన్నటువంటి అవినీతి డబ్బును కావచ్చు, అది నల్లధనాన్ని తీసుకురాకపోవచ్చు, కానీ ఇక్కడ స్కాములు కాకుండా, స్కీములలో స్కాములు కాకుండా, అవినీతి కాకుండా అయితే నరేంద్ర మోడీ గారి దేశాన్ని కాపాడడం జరిగింది. సో నరేంద్ర మోడీ గారికి కూడా మేము ఒకటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము సూచన చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో మీరు ఇంకా ఐఐటీస్ కావచ్చు, ఈ చాలా రకాల ఐఐటీస్ని పెంచడం జరిగింది, ఐఐఎమ్స్ను ప్రకటించడం జరిగింది, కొత్త రకాల యూనివర్సిటీని భారతదేశంలో ప్రకటించడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. అంతేందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రానున్న రోజుల్లో కూడా మరిన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ను, మరిన్ని ఐఏఎమ్స్ను, ఎయిమ్స్ను మీరు ప్రకటించాలి. భారతదేశంలో విద్య ప్రతి వాడికి అందాలి, భారతదేశంలో వైద్యం అనేది ప్రతి వాడికి అందేలాగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చే రోజుల్లో కూడా ఈ 10 సంవత్సరాలు చేసినట్టుగా పటిష్టమైన భారత్ను తీర్చిదిద్దాలని కూడా మేము నరేంద్ర మోడీ గారికి డిమాండ్ చేయడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళు 370 సీట్లకు ఎక్కువ గెలిస్తే ఏదైతే రాజ్యాంగంలో మార్పులు అయితే చేస్తామని చెప్తా ఉన్నా, ఇది ఏ విధంగా చూడొచ్చు? నరేంద్ర మోడీ గవర్నమెంట్ నేను కూడా చూస్తున్నానా 370 సీట్లు ఆప్కి బార్ 400 పార్ అనేది చెప్తారని చెప్పడం ఉంది. ఎస్, నరేంద్ర మోడీ గారు ఎవరు కూడా రాజ్యాంగాన్ని చేంజ్ చేసేవారు. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అందరూ కూర్చొని ఈరోజు ఇది భారతదేశంలో, ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగాలు ఉన్న దేశం ఈరోజు భారత రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఎవరో మార్చరు. ఏం మారుస్తారు అంటే కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకొస్తారు. ఎప్పుడు ఏంటంటే ముస్లిం మహిళలకు ఆ రోజు తలాక్ పేరుతోటి ఒక పెళ్లి చేసుకొని ఒక ఆవిడను తలాక్ అంటే ఆ ముస్లిం ఆవిడ, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళ ఈరోజు ఎన్ని కష్టాలను ఎదుర్కోవాలి. సో అలాంటి చట్టాల్లో మార్పులు చేస్తారు. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ అందరికీ ఒకటే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ ఒక శిక్ష చేస్తే అనిల్కి ఒకటే శిక్ష పడాలి, సురేష్ కూడా అదే శిక్ష పడాలి, అక్కడ ఉన్నట్టు అమీర్కి కూడా అదే శిక్ష పడాలి. ఇలాంటి శిక్ష అందరికి ఒకటే శిక్ష ఉండేలాగా చట్టాన్ని తీసుకొస్తారు తప్ప ఈరోజు రాజ్యాంగాన్ని ఏదో మార్చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు, ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేస్తారు అనేది ఇది తప్పుడు ప్రచారం అని నేను అనుకుంటున్నాను. మొత్తానికి నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఎస్, ఈ రానున్న రోజుల్లో భారతదేశం విశ్వగురుగా మారాలన్నా, భారతదేశం వికసిత్ భారత్గా మారాలన్నా వచ్చే 5 సంవత్సరాలు కావచ్చు నరేంద్ర మోడీ గారే ప్రధానిగా ఉండాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2047 ఏదైతే సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల స్కీములు కావచ్చు, భారతదేశం యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో కావచ్చు, ఇప్పుడు చంద్రయాన్ సక్సెస్ కావచ్చు, ఇది భారతదేశం భద్రత విషయంలో కావచ్చు, ఈ విధంగా ఈరోజు పర్యాటక రంగంలో కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే
ఈ జాతిని పునర్నిర్మాణం చేయడంలో ఆయన కంకణబద్దులయ్యారు. కాబట్టి వచ్చే ఇదే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశ ప్రజలకు కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యే విధంగా మీ యొక్క తీర్పు ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.